ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మమ్మ చింతకాయ పచ్చడి చేస్తుంది ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ మా అమ్మమ్మ చిల్లీస్ మాత్రం గ్రైండ్ చేసింది. గ్రైండ్ చేసిన తర్వాత చింతకాయలు నానబెట్టింది 1 డే వరకు. అవి తీసినాక చిల్లీ పౌడర్లో ఇట్లా ఇట్లా పిండి అవి పేస్ట్ లాగా ఇట్లా పిండింది. ఇక్కడేమో గింజలు ఉన్నాయి. మొత్తం పిండినాక చింతకాయ ఉన్న చిల్లీ పేస్ట్ మిక్స్ చేస్తుంది. తర్వాత మిక్స్ చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేస్తే మొత్తం రెడ్ కలర్ వస్తుంది. దాన్ని పోపు వేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మమ్మ కలుపుతుంది. నాకు మాత్రం కలుపుతుంటే సూపర్ వాసన వస్తుంది, తినాలనిపిస్తుంది తెలుసా. అమ్మమ్మ కొంచెం టేస్ట్ చూస్తే కొంచెం నాకు పియవా? చూడండి ఫ్రెండ్, నేను ఆస్తా. అదిరిపోయింది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ చేసే పచ్చడి మాత్రం. నెక్స్ట్ ఏం చేస్తారమ్మమ్మ? మనకు తినబుద్ధి అయినప్పుడు కొంచెము గ్రైండర్ పట్టుకొని ఎల్లిపాయలు, జీలకర్ర, కలియామాకు వేసుకొని పోపు వేసుకొని మంచిగా తింటే మస్తు ఉంటుంది. చింతకాయ పచ్చడి ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మా అమ్మమ్మ తినడానికి నూరుతుంది నా కోసం. తర్వాత నేను వేసుకొని తినుడే. చూడండి ఫ్రెండ్స్, ఇలా గట్టిగా మిక్సీ గ్రైండ్ చేసే కన్నా రోల్ టేస్ట్ బాగుంటుంది. చూడండి, చేస్తుంటే అలసు కాకపోదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా నూరాలి మంచిగా మెత్తగా. గ్రైండ్ చేసే కన్నా రోల్లో పెట్టుకున్నదే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, అమ్మమ్మ మరియు అమ్మమ్మ అన్న నేను కలిసి నూరుతున్నాము. తాలింపు వేసే వరకు నేను ఆగలేకపోతున్నాను.